I found Funky Movie Video. Please సబ్స్క్రైబ్. మాస్కా దాస్, విశ్వక్సేన్, కయద్ లోహర్, నరేష్, విటివి గణేష్ చాలా మంది నటించారు ఈ మూవీలో. ముఖ్యంగా దర్శకత్వం కేవి అనుదీప్. అతను చేసే సినిమాలు నవ్వులు పూయిస్తాయి అనడానికి జాతరత్నాలే. మూవీ ఎలా ఉంది, బడ్జెట్ ఎంత, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే అనుదీప్ మార్క్ అయితే కనపడుతుంది, అక్కడక్కడ నవ్వులు పూయిస్తాడు. హీరో హీరోయిన్లు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ గ్లామరస్ గా చాలా బాగా కనిపించింది ఈ మూవీలో గెస్ట్ అపీరియన్స్ కూడా ఉంది. అవి కూడా కొంచెం బాగానే అనిపిస్తాయి, ఎక్కువగానే ఉన్నాయి, పర్వాలేదు అనిపిస్తుంది. చెప్పాలంటే దిల్ రాజు, అనుదీప్ ఇంకా కొంతమంది ఉన్నారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. మూవీ నిర్మాణం కూడా భారీగానే ఉంది, ఎక్కడా తగ్గకుండా చేశారు. నెగిటివ్ విషయానికి వస్తే బలవంతంగా కామెడీ చేయించారు, కథ లేదు. మూవీ ప్రతి సినిమా జాతరత్నాల్లా వర్కౌట్ అవడం అంటే చాలా కష్టం. ఎడిటింగ్ అస్సలు బాలేదు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా లేదు, మెప్పించలేకపోయింది. మూవీ స్టోరీ విషయానికి వస్తే కోమల్ ఓ కొత్త దర్శకుడు మంచి ప్రొడ్యూసర్ పట్టుకుని తన సినిమా తీయాలనుకుంటాడు. అలాగే నరేష్ తగులుతాడు. నరేష్ కి 4 కోట్లలో సినిమా తీస్తానని చెప్పి 40 కోట్లు చేస్తాడు. ఆ బాధతో తను హాస్పిటల్లో చేరతాడు. కనమా సినిమా ఎలా పూర్తి చేశాడు? తన కూతురైన కయద్ లోహర్ సినిమా బాధ్యతలను తీసుకుని ఉన్న 1 కోటిలోనే సినిమా పూర్తి చేయాలని కండిషన్ పెడుతుంది. వీళ్ళిద్దరి ప్రయాణం ఎలా సాగింది, వీళ్ళిద్దరు ప్రేమలో ఎలా పడతారు, సినిమా అనుకున్న టైంకి కంప్లీట్ చేశాడా లేదా అన్నదే మూవీ స్టోరీ కోసం అయితే చూడక్కర్లేదు. ఫన్, మామూలుగా నవ్వుకోవచ్చు, నార్మల్ గా నవ్వుకోవచ్చు అనుకుంటే మాత్రం కంపల్సరీ నవ్వులైతే పూయిస్తుంది. మూవీ బడ్జెట్ వచ్చేసి 35 crore అయితే పెట్టారు. ఫస్ట్ డే 5 to 7 crore అయితే ఎర్న్ చేసింది. మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు, నా ఛానల్ కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.